ఒంగోలు నగరంలోని పాత సుజాత నగర్ వీఐపీ రోడ్లో తన భర్త లాకప్ డెత్ కావడంతో అప్పుడు జిల్లా కలెక్టర్ తమకు 30 సెంట్ల స్థలాన్ని ఇవ్వడం జరిగిందని షేక్ ఆషాబీ తెలిపారు. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్న తన స్థలాన్ని తనకు ఇవ్వకుండా పలువురు అడ్డుపడుతున్నారని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని మీడియాతో వాపోయారు. ఒంగోలు నగరంలో ఎంసీఏ భవన్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను తెలిపారు. 2002లో తన భర్త కాజావలి లాకప్ డెత్ కావడంతో అప్పటి కలెక్టర్ ప్రభుత్వం తరపున స్థలాన్ని పరిహారంగా ఇచ్చారని తెలిపారు. అప్పటి నుంచి ఆ స్థలంలో తాము వెళ్లి నివాసం వేసుకుందామని వెళ్లినప్పుడల్లా కొంతమంది కావాలని తమను బెదిరిస్తూ తమ స్థలంలోకి రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. 2 ఆడపిల్లలతో తోడు లేక వారిపై పోరాటం చేయలేక విసిగిపోయామని పేర్కొన్నారు. అయితే నిన్న తమ స్థానంలో బోర్ వేద్దామని పని చేపిస్తుంటే మున్సిపల్ అధికారులు వచ్చి ఇది ప్రభుత్వ స్థలమని బోర్డులు వేశారని తెలిపారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తమ సమస్యను నెల రోజుల క్రితం తెలియజేశామని, ఆమె మున్సిపల్ అధికారులను పిలిచి మాట్లాడారని, అయినప్పటికీ తమ స్థలంలో మరలా మున్సిపల్ అధికారులు బోర్డులు వేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి తమ స్థలాన్ని తమకు ఇప్పించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. నిన్న మేము స్థలంలో పోయి నేను మంచినీళ్ళ పంపు లేక బోరింగ్ వేయించుకుంటుంటే అడ్డం పడ్డారు, మళ్ళీ బోర్డు పెట్టించారు. ఇది నా పరిస్థితి. ఇది ఎన్నిసార్లు వేస్తున్నా పడేస్తున్నారు, తీస్తున్నారు. ఆ స్థలంలోకి నాకు రానియట్లేదు. నాకు ఇది గవర్నమెంట్ ఇచ్చిన స్థలం. ఇది కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు నాకు ఇచ్చిన స్థలం. ఇది మా ఆయన చనిపోతే నాకు ఇచ్చిన స్థలం. ఇది ఏమన్నా ఇది ఇంకా ఈ రాజ్యం ఇంకేందో నాకు ఏం తెలియట్లేదు, నాకు తెలియదు. ఇంకా ఫోన్ చేసి నాకు పట్టా ఇప్పించారు. మళ్ళీ కూడా నేను మొన్న కూడా పోయిన నెలలు కూడా కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టొచ్చా. నేను ఏందమ్మా ఇట్లా పోతుంటే ఇట్లా స్థలం అని ఎంఆర్ఓ కలెక్టర్ అమ్మ గారు కూడా ఇచ్చొచ్చాను, కాగితం వచ్చి ఇచ్చొచ్చాను. ఇచ్చినా ఇప్పటికి నాకేం సమాధానం లేదు. వాళ్ళకి పిలిపించింది, మున్సిపాలిటీ వాళ్ళకి పిలిపించింది. ఏంది ఇట్ట జరిగింది, ఇట్టేది. ఆ మున్సిపాలిటీ ఆయన ఏందో వచ్చాడు, మాట్లాడాడు, వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఇంకేం సమాధానం కూడా లేదు. సరేలేమ్మా పోండి అన్నాడు. ఇంకంతే, అదే జరుగుతుంది సార్. మాకేం జరగదు. ప్రతిసారి ఇదే జరుగుతుంది మాకు. షేక్ ఆషాబీ. మా ఆయన చనిపోయాడు సార్, లాకప్ డెట్లో చనిపోయారు. లాకప్ డెట్లో చనిపోతే సునీల్ శర్మ గారు పట్టా ఇచ్చారు. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ పట్టా ఇచ్చారు. మాకు ఇస్తే పట్టా ఇచ్చారని మేము పోయి స్థలం ఇల్లు వేసుకున్నాము. అక్కడ వాళ్ళు పేరయ్య అనే వాళ్ళ ఇంకా అవతల ఇల్లు వాళ్ళందరూ వచ్చి మా గుడిసె పడేశారు, పీకి పడేశారు. ఒకసారికి పడేశారు, రెండోసారి పోయాం, రెండోసారి పడేశారు, మళ్ళీ మూడోసారి పోయాం, మళ్ళీ మూడోసారి మా అమ్మాయి గర్భిణీతో ఉంది. మూడోసారి పోతే వర్షాలు, ఆ తాటాకులు కప్పుకొని ఆ వర్షాలు అట్నే ఉన్నాం మేము. అట్నే ఉంటే మళ్ళీ 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 పడేస్తున్నారు. ఏందిలేదమ్మా ఇట్ట జరుగుతుంది మాకని ఇంకా ఆంధ్ర మేము ఇంటికి వచ్చేసాము. ఆ సామాన్లు గేములు అక్కడే వదిలేసి మేము ఇంటికి వచ్చేసాము. ఆ వర్షంలో తడవలేక ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి ఇంకా అక్కడికి ఇక్కడికి తిరగటానికి మళ్ళీ పోయి సరే 1 సంవత్సరం ఆగి మళ్ళీ వేసుకుంటే మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు అడ్డం బోర్డు పెట్టేశారు. అక్కడ పోయి మాకు ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు అక్కడ ఇల్లు ఏమీయట్లేదు. మాకు ఎన్నిసార్లు పోయినా ఏదో ఒకటి వంక చెప్తున్నారు. మున్సిపాలిటీ బోర్డు పెట్టేశారు, మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా రానియట్లేదు. అక్కడ మీది ఆ స్థలం మాది అంటే నేను కోర్టులో కేసు వేశారు. పేరయ్య అని అక్కడ ఆయన కోర్టులో కేసు వేసాడు నా మీద, మాకు కావాలా ఈ స్థలం మాది అని. ఎట్టేస్తారు, నాకు సునీల్ శర్మ గారు నాకు పట్టా ఇచ్చారు, ఎంఆర్ఓ చేత పట్టా ఇప్పించారు అని నేనని తిరగబడినా మాకు కాదమ్మా, మాకు కావాల్సిందే ఈ స్థలం, మాకే కావాలా ఇది. నువ్వు ఏడు తీసుకుంటావో ఏడు చేసుకుంటావు, ఏడు చెప్పుకుంటావో పో, నువ్వు వెళ్ళిపో అని మళ్ళీ తరిమేశారు. నాకు మొగళ్ళు ఎవరు లేరు సార్. నాకు మొగళ్ళు లేక నాకు ఆట ఆడిపించారు నాకు వాళ్ళు అక్కడోళ్ళు. 24 సంవత్సరాలు అయింది సార్. అదే పోతున్నా వస్తున్నా అధికారుల దగ్గరికి పోతానే ఉండాలి. ఎవరు పట్టించుకున్నారు సార్? నాకు ఈ కాగితాలు పోయి ఇస్తున్నాను, అట్ట వేస్తున్నారు, ఇంకా ఏ సమాధానం లేదు. ఎన్నిసార్లు అని చెప్తున్నా. ఈ ఎన్ని సంవత్సరాల నుంచి తిరిగిన రోజే లేదు, తిరగని రోజులు లేకుండా తిరుగుతానే ఉండాలి పిల్లల్ని చేసుకొని. నాకు 2 ఆడపిల్లలు, నాకు మగ దిక్కు ఎవరు లేరు, మగ పిల్లలు కూడా లేరు. అంతని తిరుగుతానే ఉన్నా నేను.
కోర్టు పేరయ్య కోర్టుకేసాడు. పేరయ్య అక్కడ ఆయన కోర్టుకేస్తే నేను కూడా తర్వాత పిట్ల లక్ష్మయ్య ఆయన కాడ నేను కూడా వేసాను. వేస్తే కోర్టు దాని వల్ల స్థలం మాకే వచ్చింది స్థలం. నేనే తిరిగి నాకే వచ్చింది ఆ స్థలం. వచ్చిన తర్వాత కూడా వెళ్ళాం. మేము వెళ్తే మాకు కావాలంటుంటే మళ్ళీ కోర్టులో వేసుకున్నా వేసుకున్నా మేము రాని ఈ స్థలంలో మాకు కావాలి ఇక్కడ. అదే ఎవరు వేసుకుని ఇట్లే సార్ మేము పోతున్నాం గుడిసేసుకుంటాం. అదే సార్ ఎవరు లేరు సార్ మమ్మల్ని పట్టించుకోవటానికి లేక. మా మనోడు ఒక అబ్బాయి ఉంటే ఏదో ఒక అబ్బాయి వస్తే ఆయనకు తెచ్చుకో మాకు ఎవరు దిక్కు లేరు సార్. మా వాళ్ళు ఎవరు పట్టించుకునే అంత మాత్రం ఏం లేరు. మాకెవరికి చదువు లేదు ఎవరు లేరు అని ఒక అబ్బాయిని పట్టుకుంటే ఆ అబ్బాయి ఇదిగో ఈ రకంగా ఇప్పుడు మాకు హెల్ప్ చేస్తున్నాడు అయ్యా. అంతేలే కానీ మా దగ్గర ఏం లేవు. అదే సార్ మేమే మాకు తెలియక మాకు చదువు లేదు ఏం లేదు. పోలీసు కేసు కూడా మేము పెట్టలేదు. ఎవరికి తెలుసు సార్ ఈ పిల్లకి పెద్ద పిల్లకి పెళ్లి చేశాను. ఈ పిల్లకి మాత్రం ఈ పెళ్లి చేయలేదు. మా ఆయన చచ్చిపోయేటప్పుడు తర్వాత చేశాను ఈ పిల్లకి. 24 సంవత్సరాలు అయింది అయ్యా. 2001లో. ఇదే నాయన నాకు ఇంకేం తెలుసు అయ్యా. ఇంకా కోర్టు నుంచి వచ్చాను ఇంకా నాకేం తెలియదు. అదే ఆ మాట నిజమే నాయన. నాకు చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా. ఇప్పుడు కూడా పోయి ఇల్లు వేసుకుందామని ఎట్నో పోయాను. అబ్బాయి చెప్పి అయ్యా నాకు కొంచెం గుడిసెల్లో వేసి అయ్యా అని అబ్బాయి బతిమలాడి పోయి వేయించుకున్నాను. నాకు మంచినీళ్ళు ఎవరు ఇస్తారయ్యా అక్కడ వాళ్ళు చెప్పు. ఆడో సప్పు తెచ్చుకొని వేసుకోవాలిగా. అక్కడ నాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. బోరు అదే నాకు ఎవరు ఇస్తారు. పంపు కావాలంటే ఇప్పుడు నా వల్ల కాదని ఏదో ఉప్పు నీళ్ళు అని గుడిసేసుకొని ఆ ఉప్పు నీళ్ళంతా వాడుకుందాం. ఏం లేదు నాకు న్యాయం ఆ స్థలం ఇప్పించడం ఏంటో. మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు బోర్డు వేస్తున్నారో ఏమో నాకేం తెలియదు. పట్టాకైతే నా పేరు మీద ఇచ్చారు. మళ్ళీ ఎందుకు వేస్తున్నారు బోర్డు నాకు అర్థం కాక మేము పోతున్నాం ఇల్లు వేసుకుంటున్నాం పీగుతున్నారు వస్తున్నాం. ఇదే సరిపోయింది మాకు ఈ 20 సంవత్సరాల నుంచి. కలెక్టర్ని కలిసాం సార్. మన అర్జీ ఇచ్చేసామని ఇచ్చి నెల అయింది. అర్జీ కూడా ఇచ్చి నెల అవుతుంది. ఇచ్చి కూడా ఇచ్చా.